పండుమిరపకాయ పచ్చడి కోసం ముందుగా ఇలా పొడుగు పండుమిరపకాయలు తీసుకోవాలి. ఈ పండుమిరపకాయలు కొంచెం గట్టిగా ఉండాలి ఇలా పట్టుకుంటే, లేదా సాఫ్ట్గా ఉన్నాయనుకోండి పండుమిరపకాయ పచ్చడి నిలువ ఉండదన్నమాట. ఇలా గట్టివి తీసుకొని నీట్గా వాష్ చేసి ఫ్యాన్ కింద ఆరబెట్టేసేయండి. ఆరాక వాటర్ మొత్తం నీట్గా ఒక టవల్కి తుడిచేసుకోండి. తుడుచుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవడానికి పండుమిరపకాయలు ఇలా కట్ చేసుకోండి. తడి అనేది అస్సలు తగలకూడదండి, అప్పుడే నిల్వ ఉంటుంది. ఇలా కేజీ పండుమిరపకాయలకి ఒక 100 గ్రాములు మ్యాంగో జింజర్, మామిడి అల్లం అంటారు, అది తీసుకోండి. అలానే ఒక 100 గ్రాములు చింతపండు. ఒకవేళ మీకు మిరపకాయలు కారం ఎక్కువ ఉన్నాయి అంటే కేజీకి 200 గ్రాములు చింతపండు తీసుకోండి. ఇప్పుడు కళ్ళుప్పు వచ్చేసి మీ టేస్ట్కి సరిపడా తీసుకోండి. నేనైతే ఒక గుప్పెడంతా తీసుకుంటున్నాను. వీటన్నిటిని మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టుకున్నాక ఇలా ఉంటుందండి. మరీ సాఫ్ట్గా గ్రైండ్ చేయొద్దండి, కొంచెం కచ్చా పచ్చాగానే ఉండాలి. ఉప్పు చూసుకొని ఒకవేళ తక్కువ అయితే మళ్ళీ వేసుకోండి. ఇలానే ఉంచుకొని ఒక 2 డేస్ మూత పెట్టుకోండి. ఆ 2 డేస్ తర్వాత ఓపెన్ చేసి ఇంకొకసారి కొంచెం సాఫ్ట్గా మిక్సీ పట్టుకోండి. అంతే, పచ్చడి రెడీ అయిపోతుంది. 2 డేస్ తర్వాత చూడండి ఇలా ఉంటుంది. దీన్ని మిక్సీ పట్టుకున్నాను నేను ఆల్రెడీ. దీన్ని ఇంకేం చేయాలి, మనం తాలింపు వేసుకోవడమే. ఇప్పుడు తాలింపు కోసం ముందుగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, వెల్లుల్లిపాయ వేసుకొని వేయించుకోండి. ఇంగువ, ఉల్లిపాయ కావాలంటే ఈ టైంలోనే వేసుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత మనం ఇందాక చేసుకున్న పండుమిర్చి పేస్ట్ని వేసుకొని బాగా వేయించుకోండి. అంతేనండి, పండుమిరపకాయ పచ్చడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.